నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నాయకట్టి మల్లికార్జున శర్మ గురువు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా గమనించినట్లయితే వివాహం అయిన తర్వాత ఎన్ని రోజుల వరకు కలిసి ఉంటున్నారనేది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఒకప్పుడు అంటే వృద్ధాప్యం వచ్చి ఒకరు జీవితాన్ని చాలించేదాకా కూడా ఆ బంధం అనేది చాలా పటిష్టంగా ఉంది. కానీ ప్రస్తుత రోజుల్లో చూసుకుంటే అది రోజుల్లోనే ఉంది. అంటే ఇంకా విడిపోతున్నారు, పెద్దవాళ్లకు చెప్పకుండానే విడివిగా ఉండిపోతున్నారు, కోర్టు దాకా వెళ్తున్నారు, ఎన్నో రకాల గొడవలు అవుతున్నాయి. మొత్తానికి అసలు ఇది ఎందుకు ఇలా జరుగుతుంది? అంటే జ్యోతిష్యులు పెట్టే ముహూర్తంలో ఏమైనా తప్పుందా? ముహూర్త బలం అంత బలంగా ఉంటే ఎందుకు విడిపోతున్నారు? అసలు ఎక్కడ లోపం ఉంది ఈ వివాహ జీవితంలో అనేది వివరించండి. తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. శృంగేరి పీఠాధిపతులు, కంచి పీఠాధిపతులకి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఈ రోజున జ్యోతిష్ శాస్త్రంలో ఉండే నిజమైన విషయాన్ని మనం తెలుసుకుందాం. తప్పకుండా. ఈ కాలంలో ఇప్పుడు ప్రస్తుతం విడిపోవటానికి కొన్ని కారణాలు ఉన్నాయండి. అది ఆస్ట్రాలజీ పరంగా, జ్యోతిష్య పరంగా ఏ విధానంగా ఉండబోతున్నారు, అసలు వాళ్ళు జాతకాన్ని కరెక్ట్ సరైన పద్ధతిలో చూసుకుంటున్నారా చూసుకోవట్లేదు అనేది ఒకటి ఫస్ట్ నెంబర్ 1 పాయింట్. ఇక్కడ ఒక అబ్బాయి అమ్మాయి పెళ్లి సంబంధం చూసిన తర్వాత ఫస్ట్గా జాతకాన్ని చూసుకోవటంలో వీళ్ళు విఫలమైపోతున్నారు. ఫస్ట్. సెకండ్ వచ్చేటప్పుడు ముహూర్త పరంగా, అంటే మనం ఫస్ట్ దానికి మనం చూసుకునేటట్టయితే ఒక అమ్మాయి అబ్బాయి యొక్క జాతకాన్ని చూసుకునేటప్పుడు వీళ్ళు ఏంటంటే సరైన ఆస్ట్రాలజీని అప్రోచ్ కారు. నిజంగా ఎందుకు విడిపోతున్నారు? సమాజంలో జాతకాలు చూసుకుంటున్నారు, బ్రహ్మాండంగా గురువు గారు జాతకాన్ని మేము చూపించామండి, ఆ గురువు గారు 18 పాయింట్లు వచ్చినాయని చెప్పారు, 18 అబోవ్ వచ్చిందని చెప్పారు. మరి ఎందుకండి జ్యోతిష్యులకి ఒక జ్యోతిష్యుడికి ఇంకో జ్యోతిష్యుడికి చాలా లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది ఏంటి అని ఆలోచన చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు ఇక్కడ. అయితే జాతకాన్ని అప్రోచ్ అయ్యేటప్పుడు ఏంటంటే సరైన సిద్ధాంతుల ద్వారా వెళ్ళాలి. ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారంటే చాలా మంది కూడా ప్రజలు గుళ్ళో పూజారిని సంప్రదిస్తారు. గుళ్ళో పూజారి ఏం చేస్తారు? విగ్రహాన్ని కడగటము, విగ్రహానికి అభిషేకం చేయటము, ధూపదీప నైవేద్యాలు పెట్టడంలో ఆయన నిష్ణాతులు, ఎమినెంట్ పర్సన్. పురోహితులు ఉంటారు, వాళ్ళు ఉపనయనాలు, బారసాలలు, నామకరణాలు, సత్యదేవుడి యొక్క వ్రతాలు, వివాహ ఉపనయనాలు, వాళ్ళు దానిలో నిష్ణాతులు. సిద్ధాంతుల్లో వచ్చేటప్పటికల్లా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని ఉంది. అంటే నెంబర్ 1 ఉన్న వాళ్ళు ఏంటంటే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ తెలుస్తుంది. అంటే మాలాంటి పెద్దవాళ్ళకి, ఈ మాలాంటి పెద్దవాళ్ళు అతి తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఇక్కడ పాత రోజుల్లో ఉన్న వ్యక్తులు, బ్రాహ్మణ సిద్ధాంతులు వేరుగా ఉన్నారు, కొత్త రోజుల్లో వేరు. పాత రోజుల్లో వచ్చేటప్పటికల్లా మా నాన్నగారు కీర్తిశేషులు నాయకంటి కుమారస్వామి శర్మ గారు, అలానే కీర్తిశేషులు మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు, గణపతి కదిరప్ప గారు, ఇలాంటి వాళ్ళు చాలా మంది ప్రముఖులు ఉన్నారు పాత రోజుల్లో. ఒకళ్ళని కాదు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏం చేసేవారంటే బాగా చూసేవాళ్ళు. ములుగు రామలింగేశ్వరరావు ప్రసాద్ ఇలాంటి వాళ్ళందరూ కూడా. అయితే ఇప్పుడు కొత్త రోజుల్లో ఏంటంటే చాలా తక్కువ మంది మిగిలిపోయారు మాలాంటి వాళ్ళు, వేళల్లో లెక్క పెట్టచ్చు. వీళ్ళకందరికీ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ లేదు. వంశపారంపర్యంగా చెప్పే చరిత్ర ఉందంటే అలా కూడా లేదు. ప్రజలు ఏం చేస్తున్నారంటే ఒక జాతకం దగ్గరికి తీసుకునే ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి, జ్యోతిష్యుడు బోర్డు పెట్టుకోగానే జ్యోతిష్యుడు కాదు. ఒక లెక్చరర్ అంటే మ్యాథ్స్, నారాయణ కాలేజీలో మ్యాథ్స్ చెప్పి ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చేస్తేనే ఆయన లెక్చరర్. దీనికి మెజర్మెంట్ లేదు, క్వాలిఫికేషన్స్ లేవు, ఇలాంటివన్నీ కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వంశపారంపర్య చరిత్ర లేదు, బుక్స్ రాసిన చరిత్ర లేదు. వీళ్ళు ఎవరొకళ్ళని అప్రోచ్ అయ్యి ఎంబటే ఆటోమేటిక్గా జాతకాన్ని చూపిస్తారు. వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నాయండి, 18 గుణాల పైన వచ్చినాయి, 20 గుణాలు వచ్చేసినాయి, ఓకే మీరు చేసుకోండి అని చెబుతారు, చేసుకుంటారు, విడిపోతుంటారు. వాస్తవానికి ఏం చూడాలి అంటే డివిజనబుల్ చార్ట్స్లో 16 డివిజనబుల్ చార్ట్స్ ఉంటాయి. దానిలో ఒక అమ్మాయి అబ్బాయి యొక్క వివాహాన్ని చూడాలంటే రాశిచక్రము, నవాంశము, భావచక్రము, దశలు, అంతర్దశలు చూడాలి. దానిలో కుజదోషాలు, శుక్రదోషాలు, ఒక జాతకంలో రాశిచక్రంలో 2nd భావము, అలానే 5వ భావము, 7th భావం, 8th, 12th భావాలు, 6, 8, 12 స్థానాల్లో శుక్రదోషం ఉండకూడదు, కుజదోషం ఉండకూడదు, 7వ భావం బాగుండాలి. నవాంశంలో కూడా ఏ దోషాలు లేకుండా చూడాలి. అంటే అమ్మాయికి 8వ స్థానంలో మాంగళిక దోషం కూడా ఉండకూడదు, అష్టమ స్థానంలో. 2nd స్థానంలో పాపులు ఉండకూడదు, కుటుంబ పరంగా ఇబ్బందులు వస్తాయి. 7వ స్థానంలో పాపగ్రహాలు ఉంటే విడిపోతారు. అష్టమ స్థానంలో పాపగ్రహాలు ఉంటే ఇద్దరి మధ్యలో డైవర్స్ జరుగుతుంది, భర్త చనిపోయే అవకాశం ఉంటుంది స్త్రీకి. ముందుగానే తెలుస్తాయి. ఇందులో D1 చార్ట్ లో ఎక్స్రే, అది
నవాంశం ఎంఆర్ఐ స్కాన్, నవాంశాన్ని కూడా చూడాలి. డివిజనబుల్ చార్ట్స్ చేశారు మ్యాథమెటికల్గా. నవాంశక్రాన్ని చూసి మళ్ళీ భావచక్రంలో ఏదైనా డిగ్రీలు మారిపోయినా భావచక్రాన్ని కూడా చూడాలి. దశలో అంతర్దశలు, ఏ లగ్నంలో ఏ దశలో బాగా కలిసి వస్తుంది, ఏ దశలో కలిసి రాదు, ఎప్పుడు వివాహం చేయొచ్చు, ఇవన్నీ చూడాలి. దాన్ని కరెక్ట్గా రెమెడీస్ చేసుకోరు. వీడు మంచి ఆస్ట్రాలజీని అప్రోచ్ అయితే కాస్ట్ ఉంటుంది, పూజలు చేయాలంటే కాస్ట్. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ 40,000 50,000 పూజ ఖర్చు పెట్టుకోకుండా యాపిల్ ఫోను, సెల్ ఫోను అంటే ఎంజాయ్మెంట్ ఖర్చు పెడతారు డబ్బులు. ఇప్పుడు కాస్ట్ పెట్టకపోతే జీవితాంతం మనం బాధపడాలి. ఆ డబ్బులు పోలీస్ స్టేషన్లో, కోర్టులో ఇస్తారు అంతే. ఇప్పుడు గురుగారు ఇంకొక విషయము, చాలా మంది ఒక సంబంధం వచ్చింది అని అంటే ఎట్లయినా వాళ్ళిద్దరికే పెళ్లి చేయాలి అని చెప్పి పేర్లు కూడా మార్చి మరీ వాళ్ళకి మ్యాచ్ చేసి పెళ్లి చేసే వ్యవహారం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అది నిజంగా ఎంతవరకు కరెక్ట్ అంటారు? పేర్లు మార్చేది ఏంటంటే పాత రోజుల్లో జాతకమును డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే పేరు మార్చేవాళ్ళు. అంటే ఆ పేరు మార్చేవాళ్ళు అంటే దానికి ఒక రీజన్ ఉంది. పాత రోజుల్లో ఏంటంటే బ్రాహ్మణులు ఉత్తమమైన వాళ్ళు, ఇప్పుడు ఉత్తమమైన వాళ్ళు కాదని చెప్పడం కాదు, మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు. పాత వాళ్ళు ఏంటంటే అనుష్ఠానం చేసేవాళ్ళు, ఉపాసన బలం ఉండేది, భగవంతుడి రోజు కూడా ధ్యానం చేసేవాళ్ళు, నాన్ కమర్షియల్గా ఉండేవాళ్ళు. ప్లస్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, చక్కగా రోజు కూడా శివుడి యొక్క ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధన, జపము తపము చేసుకునేవాళ్ళు. చేసుకుని చక్కగా వాళ్ళ నోటి వెంట ఒరే ఈ పేరు మార్చుకొని బాగుంది అంటే బాగున్నట్టే అర్థం. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఏంటంటే అవి కూడా ఏంది నామినల్గా అవి, కానీ అప్పట్లో కూడా డేట్ ఆఫ్ బర్త్ టైమే చూసేవాళ్ళు వాళ్ళు. ఈ పేరు మార్చడం అనేది ఏంటంటే కేవలం నామినల్. అప్పుడు ఆ బ్రాహ్మణుడు భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల మంచి జరిగింది. ఇప్పుడు ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్లు వచ్చినాయి కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాలెడ్జ్ ఉంటుంది ఇక్కడ. అంటే అన్ని రాశి చక్రాలని అనాలిసిస్ చేసి క్లియర్గా భర్త ఎలాంటి వాడు, భర్త యొక్క క్యారెక్టర్ ఏంది, భార్య యొక్క క్యారెక్టర్ ఏంది, అత్తగారి యొక్క క్యారెక్టర్ ఏంది, మామగారి యొక్క క్యారెక్టర్ ఏంటి, అసలు వీళ్ళ యొక్క సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ ఏంది అని చూస్తాను జాతకంలో. వెంబడి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అది. అందువల్ల పేర్లు మార్చడం కంటే కూడా జాతకంలో నక్షత్రాలు, గ్రహాలు, లగ్న కుండళ్ళు చాలా ఇంపార్టెంట్. అలానే ఇప్పుడు ఇక్కడ గ్రహమైత్రి అనేది 18 పాయింట్ అనేది కూడా రాంగే. 18 పాయింట్లు చూసి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా డివర్స్ అయ్యారు. అందువల్ల జాతకాన్ని మొత్తం అనాలిసిస్ చేయాలి. చేసిన తర్వాత కూడా ఈ 18 పాయింట్లు కూడా చూడాలి, కానీ అదే ప్రాతిపదిక చూడకూడదు. ఈ 18 పాయింట్లు కూడా గ్రహమైత్రి, రాశి పొంతన, రజ్జు దోషాలు, తర్వాత వర్ణ కూటమి, షష్టాష్టకాలు, నాడీ కూటమి, గణ కూటమి, యోని కూటమి, వశ్యము, వర్ణము, తారాబలం చూస్తారు. అంటే ఇవి చూడాలి, అవి చూడాలి, రెండింటిని కూడా క్లారిటీగా చూసుకుని వాళ్ళిద్దరికి అమ్మాయికి అబ్బాయికి వేద నక్షత్రమా కాదా అని కూడా చూడాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే ముహూర్తం. మనం ముహూర్తానికి ఏం చేస్తారంటే వీళ్ళు బ్రహ్మాండంగా ఫంక్షన్ హాల్ తీసుకుంటారు, 20 లక్షలు పెట్టి ఫంక్షన్ హాల్ తీసుకుంటారు, చక్కగా ఫోటోగ్రాఫర్ని పెడతారు, అన్నీ పెడతారు. సమయాన్ని ముహూర్తానికి శుభముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టరు. ఆ గురువుగారిని ఎంచుకోవటం వల్ల కూడా వాడు తప్పు చేస్తారు. ఎవరు గురువు గారు తక్కువ వస్తే వాళ్ళని చేసుకుంటారు. ఆయన ఒకవేళ గురువు గారు 30,000 అడిగారు అనుకో, 40,000 50,000 పెళ్లికి 10,000కి వస్తారా, 5,000కి వస్తారా, మిగతా ఖర్చు అంతా వాళ్ళు పెడతారు. తినే వెజిటేబుల్ బిర్యానీ పెడతారు, ఫుడ్ పెడతారు, అవి తిన్నంత తింటారు, పారేసినంత పారేస్తారు. అసలు విషయానికి డబ్బులు ఖర్చు పెట్టకపోవటమే లోపం. మన దగ్గర ₹1,00,000 ఉందంటే ఆ ₹1,00,000 ఆరోగ్యం బాగాలైతే ఫస్ట్ డాక్టర్ ప్రయారిటీ ఇవ్వాలి. వీళ్ళు అలా డాక్టర్ ప్రయారిటీ ఇవ్వకుండా, జీవితాలకు ప్రయారిటీ ఇవ్వకుండా సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఐక్యాలో వెళ్ళటం, బ్రహ్మాండమైన టేబుల్స్ కొనటం, మిగతా వాటికి ఇవ్వటమే లోపం ఇక్కడ. అంటే డబ్బుని యూటిలైజ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏది మంచిది, ఏది మంచిగా ఉపయోగపడుతుందని చూడాలి. వీళ్ళు ముహూర్త ప్రకారంగా 10:23 కుంభలగా మిథున లగ్న పుష్కరాంశంలో పెళ్లి చేస్తున్నారంటే చేయట్లా, ఆ సామాన్లు కూడా సరిగ్గా తేవట్లా. కావాలంటే ప్రాక్టికల్ ఎగ్జిట్ పోల్ సర్వేలో నేను చెప్పినట్టు 100% ఉంటుంది దానిలో. అక్కడ 10:24 అంటే ముహూర్తాన్ని అనుసరించరు. ఈ లోపల ఇద్దరు మేకప్ చేసుకోవటాలు, గురువుగారు పంతులు గారు ఆగండి మా అమ్మాయి వస్తుందని చెబుతారు. అది 10:23 కాస్త 11:23 అవుతుంది. ఆయన ఏం చేస్తాడు, గురువుగారు కొన్ని మంత్రాలు తగ్గించేసేయండి, కొన్ని మంత్రాలు వేద మంత్రాలు తగ్గించి తొందరగా చేయండి, వచ్చిన ప్రేక్షకులందరికీ ఆకలి అవుతుందని చెబుతారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో గురుగారు ఈ ఫోటో షూట్లు పెళ్లికి ముందే చేసుకోవడాలు అండ్ పెళ్లి మండపంలో కూడా ప్రాధాన్యత మంత్రాలు విని దానిని అర్థం చేసుకునే భావంలో కాకుండా ఫోటోల పైన ఎక్కువగా శ్రద్ధ పెట్టడాలు, వీటన్నిటి వల్ల కూడా
ఇది కొంచెం ఎఫెక్ట్ అవుతుందేమో అనిపిస్తుంది. అవును, ఫోటోలు తీసుకోవటం తప్పులేదు, మెమరీగా తీసుకోవాలి, కానీ అంతవరకు పరిధిని ఉండాలి. ఈ డెకరేషన్ చేసేవాడు కూడా ముందు రాడు 10-23 కంటే 9:30 వరకు చేస్తుంటాడు. కావాలంటే హైదరాబాద్ ఈ సమయంలో చూడండి, 100 ఫంక్షన్ హాల్స్లో 85 ఫంక్షన్ హాల్ నేను చూపిస్తాను. ఆ టైంలోనే అతను ఏం చేస్తుంటాడంటే ఫంక్షన్ హాల్లో గురువు గారు వచ్చే వరకు చేస్తూనే ఉంటాడు. ఆ గురువు గారికి ఎన్ని మంత్రాలు తగ్గించాలో ఏమిటో ఆయనకి అర్థం కాదు. ముహూర్తాలానికి ముందుగా ఉండకపోవటం ఒకటి, సామాన్లు లేకపోవటం ఒకటి, మంచి వేద పండితులను గురువు గారిని ఎంచుకోకపోవటం వీళ్ళ లోపమే, ప్రజల లోపమే. అది ప్రజలు 100% ప్రజల లోపమే. అంటే అన్నీ కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కలిసి ఉంటారని అంటారా? అన్నీ కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా ఉంటారమ్మా. ఒకటి చూడండి, భార్య 2 లక్షలు సంపాదిస్తుంది, భర్త 1 లక్ష రూపాయలు సంపాదిస్తాడు. భార్య ఈగో ప్రాబ్లం ఉండకూడదు, భర్త ఈగో ప్రాబ్లం ఉండకూడదు. ఎందుకంటే మనం రహస్యం ఏంటంటే ఇందులో మానవుడి యొక్క నిగూఢ రహస్యం ఏంటంటే మనిషి ఏ రోజైనా చనిపోయేది, బతికుండేది ఏమీ లేదు. మనం ఇక్కడ పర్మనెంట్ కాదు, శాశ్వతం కాదు. మనం పుట్టాము అంటే చనిపోయే డేట్ కూడా ఉన్నట్టే, వాడు రాసి పెట్టేశాడు. మన ప్రయాణం రోజు రోజుకి వయసు పెరుగుతుందంటే తగ్గినట్టే అర్థం. కాబట్టి మనం బాగుండాలి, పిల్లలు బాగుండాలి, పిల్లలకి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాలి. పిల్లల యొక్క పెళ్ళిళ్ళు వాళ్ళ ప్రాధాన్యత ఇవ్వట్లేదు, డబ్బుకు ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నారండి. టోటల్గా మనుషులు డబ్బులకు ప్రాధాన్యత ఇస్తున్నారండి. కొంతమంది నా దగ్గర ఎగ్జాంపుల్ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయని వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. డబ్బు కావాలని, ఆ అమ్మాయి జాబు చేస్తుందని ఆ అమ్మాయికి పెళ్లి చేయని వ్యక్తులు ఉన్నారు, అబ్బాయి జాబు చేస్తున్నానని పెళ్లి చేయని వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. ఈ మధ్య బంధాలన్నీ కూడా డబ్బుతోనే. మనిషి అంటారు, మనిషి అంటే తెలుగులో ఎమ్ అని వస్తుంది, మనీ అంటే ఎమ్ వస్తుంది, 2 ఎమ్ములే అంతే. అలానే ఉంది. ఇప్పుడు ఎమ్ అనేది ప్రాధాన్యత. విటమిన్ ఎమ్ అన్నారు, విటమిన్ ఎమ్ అని పాత రోజుల్లో నేను ఉన్నప్పుడు గుంటూరులో అనేవాళ్ళు. విటమిన్ ఎమ్ అంటే ఏందని అర్థం చేసుకున్నా, తర్వాత డబ్బు అని అర్థం. ఏరే వాళ్ళు అడిగారు, వాళ్ళు విటమిన్ ఉందా, విటమిన్ ఎమ్ ఉంది అంటే నేనేదో మెడికల్ టెర్మినాలజీ అనుకున్నా. కాదు, విటమిన్ ఎమ్ అంటే డబ్బు అని అర్థం, మనీ అని అర్థం. అలాగా బంధాలనేవి తగ్గించారండి. ఇంకోటి, తల్లిదండ్రులు కూడా పిల్లలకి డివోర్స్ జరుగుతున్న బాధపట్టాల. పాత రోజుల్లో కడుపు కోతగా ఉండేది. ఒక ఆడపిల్ల నిజంగా ఒక అబ్బాయితో తిరుగుతుందంటే తల్లిదండ్రులకు ఎంత బాధపడేవాళ్ళు. ఒక అబ్బాయి తిరుగుతున్నా కూడా బాధపడేవాళ్ళు. ఆ రోజు కానీ ఆ 10 రోజులు కానీ నిద్రపోయేవాళ్ళు కాదండి పేరెంట్స్. ఆ అమ్మాయి వాడిని పిచ్చివాడిని ప్రేమించింది, ఈ అమ్మాయి ఎంతో అందంగా ఉంటుంది, వాడు ఉల్ఫా మనిషి, వీడిని ప్రేమించాడనగానే అందులో అందమైన ఆడపిల్లలందరూ కూడా ఈ చింపిరి జుట్టు వాళ్ళని ఎక్కువ మంది ప్రేమిస్తారని మా చిన్నప్పుడు చదువుకునేటప్పుడు అంటుండేవాళ్ళు మా స్టూడెంట్ లైఫ్లో. అలాగే ఈ అమ్మాయి ఎందుకు చేసింది అనే పాయింట్ పిల్లలకి, తల్లిదండ్రులకు ఎంతో బాధ ఉండేది. ఇప్పుడు అసలు ఎవ్వడూ బాధపట్టలేదని, నిజంగా మనిషి చనిపోయినా కూడా బాధపట్టాల. ఊరికే 2 కన్నీళ్ళ బొట్లు రాలుస్తున్నారు. ఆ డిస్పోజ్ గ్లాస్ కనుక వేస్ట్ గ్లాస్ పడేసినట్టుగా ఆ శవాన్ని తీసుకెళ్ళి దహనం చేస్తున్నారు. అసలు బాధే లేదు మనిషికి. అంత మానవుడి యొక్క బంధాలు చెడిపోయినాయండి, రోజు రోజుకు చెడిపోవటం. ఇంకా అయితే ఇప్పుడు చనిపోయిన వాళ్ళే మంచివాళ్ళండి ఇలాంటివన్నీ చోట్లల్లో. బతికున్న వాళ్ళు చూడటానికి చూసి బాధపడుతున్నారు. నిజంగా అయితే మనిషి, నేను చాలామంది చూస్తున్నానండి, ఎన్ని వీడియోలు చెప్పినా కూడా మనుషులు మారటల. అలా తయారైపోయింది ప్రపంచంలో. మొత్తానికి వివాహ వ్యవస్థ కారణాలు ఏమైనా కూడా మన చేతులారా మనమే పాడు చేసుకుంటాం. మన చేతుల్లోనే ఉంది. సంతోషం గురుగారు, ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.